వెల్కమ్ టు మార్నింగ్ న్యూస్. ఈ రోజు ఆగస్ట్ 3వ తారీఖు. ఈ రోజుని మనందరం ఫ్రెండ్షిప్ డేగా చేసుకుంటాం. మిత్రులకి, శ్రేయభిలాషులకి, ప్రేక్షకులకి, నా తోటి జర్నలిస్టులందరికీ హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. మన న్యూస్ లోకి వెళ్దాం. మెయిన్ గా మన వార్త ఇప్పుడు నమస్తే తెలంగాణలో ఉన్నటువంటి మెనూ మార్చి కడుపు మార్చి వంటశాల వద్ద పరిశుభ్రతను చూసి ఆగ్రహం వ్యక్తం చేస్తున్న సత్యవతి రాథోడ్. పట్టించుకోని అధికారులు, ప్రజాప్రతినిధులు. గతంలో గురుకులంలో తప్పనిసరిగా మెనూ పాటిస్తూ విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించడంలో, ప్రశాంతత వాతావరణంలో చదివి బాగా రాణించేవారు. ఇప్పుడు గురుకులంలో పరిస్థితి అలా లేదని, ఎప్పుడు ఏదో ఘటన జరుగుతుందని విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ట్రైబల్ వెల్ఫేర్ గురుకుల ఉన్నతాధికారులు, ఎంపీ, ఎమ్మెల్యేలు తరచూ గురుకులను పర్యవేక్షించి అక్కడ నెలకొన్న సమస్యను పరిష్కరించాలని కోరుతున్నారు. పాఠశాలలో బాలికలతో మాట్లాడుతున్న మాజీ మంత్రి సత్యవతి రాథోడ్. తిండి లేక, హాస్టల్లో ఉండలేక అవస్థలు, అపరిశుభ్రం అధ్వానంగా మానుకోట గిరిజన రెసిడెన్షియల్ పాఠశాల, కళాశాల. కాంగ్రెస్ పాలనలో గాడి తప్పిన గురుకులాలు, ప్రజాప్రతినిధులు, అధికారుల పర్యవేక్షణ కరువు. గురుకులంలో అపరిశుభ్రత వాతావరణం నెలకొన్నది. ఇక్కడ సుమారు 450 మంది విద్యార్థులకు పైగా చదువుతున్నారు. వారికి సరిపడా టాయిలెట్స్, తరగతి గదులు, హ్యాండ్ వాష్, మంచినీటి సౌకర్యం లేక ఇబ్బందులు పడుతున్నారు. అనేక చోట్ల క్లీన్ చేసేవారు తక్కువ సంఖ్యలో ఉండడంతో వాష్రూమ్ల ముందు పాకురు పట్టి అపరిశుభ్రంగా నెలకొంది. అధికారులు వాటిని పట్టించుకోకపోవడంతో విద్యార్థులు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారు. మనం చూస్తూనే ఉన్నాం. ఇక్కడ మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ రెసిడెన్స్ కార్యాలయం మరియు ఆర్డీఓ ఆఫీస్ పక్కనే ఉన్నటువంటి గురుకుల పాఠశాల. దీంట్లో మొత్తం గిరిజనుల మహిళలే ఉంటారు. మినిమం 450 మంది దాకా స్ట్రెంత్ ఉంటుంది. వారికి మొన్న రీసెంట్ గా అందులో ఏసీబీ రైళ్లు కూడా జరిగినాయి. అయినప్పటికీ తెలంగాణ రాష్ట్రంలో చాలా గురుకులాల్లో ఇదే పరిస్థితి. రీసెంట్గా ఫుడ్ పాయిజన్ అని, కేసంద్రంలో కలవలో ఫుడ్ పాయిజన్ అని, ఇట్లా గురుకులాల్లో చాలా విచిత్రంగా జరుగుతున్నాయి. ఎందుకంటే తీరా చూస్తే ఇప్పుడు చూడండి, ఇక్కడ చూస్తున్నాం కదా, మార్నింగ్ కేసీఆర్ పాలనలో విద్యార్థులకు మెచ్చేలా మంచి బ్రేక్ఫాస్ట్, క్రమం తప్పకుండా అమలయ్యే మెను, నాణ్యమైన భోజనం, మెరుగైన విద్యతో వెలుగు వెలిసిన గురుకులాలు ఇప్పుడు రేవంత్ సర్కార్ పాలనలో గాడి తప్పి అధ్వానంగా మారాయి. మెను మార్చి పెడుతున్న దొడ్డన్నం, గొడ్డుకారం, మాడిపోయిన కిచిడి తినలేక విద్యార్థులు కడుపు నొప్పి వస్తుంది. కొందరు ఆ తిండి తినలేక హాస్టల్ నుంచి టీసీ తీసుకుని వెళ్లిపోవాల్సి వస్తుంది. ఎక్కువ సంఖ్యలో గిరిజనులు విద్యార్థులు ఉండే మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ కళాశాల, పాఠశాల దుస్థితి ఇది. జిల్లాలో ఇప్పటికే ఫుడ్ పాయిజన్తో ఎందరో విద్యార్థులు ఆసుపత్రి పాలన సంఘటనలు ఉన్నాయి. తాజాగా శనివారం మాజీ మంత్రి గురుకుల సందర్శనలో భాగంగా ఈ సమస్యలు వెలుగులోకి వచ్చాయి. ప్రజాప్రతినిధుల పట్టింపు, అధికారుల పర్యవేక్షణ లేక హాస్టల్ పరిసరాలు వెలువలబోతున్నాయి. కూతవేటు దూరంలో ఉన్నటువంటి ఈ గురుకులం, ఈ రెసిడెన్షియల్ ఏమవుతుందంటే చూడండి, మనం చూస్తున్నాం మాడిపోయిన కిచిడిలో గొడ్డు కారంతో కలుపుకొని తింటున్న విద్యార్థి. గవర్నమెంట్ మనీ ఇస్తుంది కదా వాళ్ళకు భోజనం పెట్టడానికి, మరి ఎందుకు ఇది మరీ కారం పెడతారా? మరి ఏదో ఒకటి అనుకుంటే కానీ మరి ఇంత దారుణంగా కారం, గొడ్డు కారం, మెను మొత్తం మార్చి మాడిపోయిన కిచిడి పెట్టి ఎందుకు? మన పిల్లలకైతే మనం అది పెట్టుకుంటామా? పెట్టుకోం కదా. 450 మందికి ఒక రోజు టిఫిన్ ఇట్లా చేసినామంటే ఎంత డబ్బులు మిగిల్చుకుందామని చూస్తున్నారు వాటిల్లో. అధికారుల పర్యవేక్షణ శూన్యం. రేవంత్ రెడ్డి ఎన్నిసార్లు చెప్పినా ప్రతి గురుకులకు వెళ్ళి పర్యవేక్షించాలి, చూడాలి, తినాలి, ఉండాలి అని చెప్పినా కానీ నిమ్మకు నీరెత్తినట్టే. మహిబాద్లో ఎంత దారుణంగా ఉందంటే అధికారులు, చాలా వరకు అధికారులు చాలా దారుణంగా ఉన్నారు. పోయి ఇప్పుడు చిన్నపిల్లల సంఘటన ఇంతగానో జరుగుతుంటే కూడా పాకురు బట్టి ఇటు డైనింగ్ హాల్ల విద్యార్థుల సమస్యలు చెప్పుకుంటూ పోతా అంటే ఇంకెందుకు మన పరిపాలన? ఇక అధికారులు ఉండి ఏం లాభం మరి? ఆ మాత్రం దానికి వార్డెన్ చక్కగా చూసుకోకుండా ఇలా పిచ్చి పనులు చేసుకుంటా ఇట్లా గుడ్డుకారంతో పెడితే చిన్న పిల్లలు, ఎదిగే పిల్లలు వాళ్ళకి ఏముంటుంది? పౌష్టికాహార లోపంతో ఒక రకంగా ఉంటారు, మళ్ళీ ప్లస్ కడుపులు, వాంతులు, విరోచనాలు, ఫుడ్ పాయిజన్తో ఒక రకంగా అవుతారు. ఎందుకు ఇట్లా చేస్తారు? కనీసం అధికారులు ఇప్పటికైనా మొద్దు నిద్ర వీడి ఖచ్చితంగా చూడాలి గురుకులాలని, హాస్పిటల్స్ని ఇంకా మొదలగు వాటిని చూసి పర్యవేక్షించి, ఈరోజు పౌరులే రేపటి పౌరులు, మన భవిష్యత్తు వాళ్ళే కదా. ఆ భవిష్యత్తుని మనం ఎందుకు నాశనం చేసుకుంటాం? వాళ్ళు అనారోగ్యంగా ఒక పక్కనేమో వేరే హాస్పిటల్లో తిరిగి ఆరోగ్యం మహాభాగ్యం, ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటారు. ఈ తిండి చూస్తే ఆరోగ్యం ఏడు ఉంటుంది? సత్యవతి రాథోడ్ గారు అయితే ఒక పరంగా చెప్పుకోవాలి, పోయి ఇలాంటి సంఘటన అయితే కనిపెట్టగలిగారు. నెక్స్ట్ మరొక వార్త చూద్దాం. మంత్రి కొండపై కేసు, కాంగ్రెస్ లో ప్రకంపనలు. కేటీఆర్ పై మంత్రి సురేఖ చేసిన వ్యాఖ్యలపై క్రిమినల్ కేసు నమోదు చేయాలి ఆదేశించిన నాంపల్లి న్యాయస్థానం. బీఆర్ఎస్ లో హర్షోద్రేకాలు. నిరాధార వ్యాఖ్యలకు తప్పదన్న పార్టీ నేతలు. మంత్రి కొండ సురేఖపై క్రిమినల్ కేసు నమోదు చేయాలని న్యాయస్థానం ఆదేశించడంతో కాంగ్రెస్ పార్టీలో ప్రకంపనలు మొదలయ్యాయి. ఈ నెల 21లోగా కేసు నమోదు చేసి నోటీసులు జారీ చేయాలని చెప్పి ఫోన్ ట్యాపింగ్, డ్రగ్స్ వ్యవహారాలతో పాటు సినీ నటి సమంత విడాకుల వివాదం వంటి అంశాలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్పై మంత్రి సురేఖ నిరాధార ఆరోపణలు చేయడంపై అప్పట్లో పెద్ద దుమారమే చెలరేగింది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ దాఖలు చేసిన పరువు నష్టం దావా కేసులో క్రిమినల్ కేసు నమోదు చేయాలని చెప్పి నాంపల్లి ప్రజాప్రతినిధుల కోర్టు ఆదేశించిన వ్యవహారం జిల్లాలో సంచలనంగా మారింది. మంత్రి సురేఖ వ్యాఖ్యలు తన పరువుకు భంగం వాటిల్లేలా ఉన్నాయని కేటీఆర్ కోర్టుకు వెళ్లిన విషయం తెలిసిందే. కేటీఆర్ దాఖలు చేసిన పరువు దావాను పరిలోకి తీసుకున్న న్యాయస్థానం మంత్రి కొండ సురేఖపై క్రిమినల్ కేసు నమోదు చేసి నోటీసులు జారీ చేయాలని పోలీసులు ఆదేశించింది. ఇట్లా వివిధ రకాలుగా నడుస్తూనే ఉంది.
అప్పట్లో మంత్రి కొండ సురేఖ గారు కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఆ వ్యాఖ్యలు ఏమిటంటే ఫోన్ ట్యాపింగ్ చేయడం వల్ల సమంత నాగ చైతన్య మధ్యలో విడాకులు జరిగాయని, అట్లాగే రకుల్ ప్రీత్ సింగ్ ఫోన్ ట్యాప్ చేయడం వల్ల కొన్ని అనివార్య కారణాలు జరిగాయని చెప్పి అప్పట్లో మంత్రి కొండ సురేఖ గారు మాటలు జారడం జరిగింది. ఆ మాటలు రాష్ట్రంలోనే ప్రకంపనలు సృష్టించడం జరిగింది. దానికి తగ్గట్టుగానే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు ఇలాంటి ఆధారాలు లేకుండా ఉన్నటువంటి ఆరోపణలని ఖండిస్తూ ఆయన తీవ్రంగా పరిలోకి తీసుకొని కోర్టుని ఆశ్రయించడం జరిగింది. పరువు నష్టం దావా వేయడం కూడా జరిగింది. దానిలో భాగంగానే కేసు నమోదు చేయాల్సిందిగా కోర్టు చెప్పింది. నోటీసులు కూడా జారీ చేయమని చెప్పింది. అలాగే దీనితో పాటు సినీ యాక్టర్ నాగార్జున కూడా నోటీసులు ఇవ్వడం జరిగింది. పరువు నష్టం దావా మంత్రి మీద వేయడం జరిగింది. ఈ ట్యాపింగ్ ఒకటి ప్లస్ రకుల్ ప్రీత్ సింగ్ ఒకటి, సమంత నాగ చైతన్య విడాకుల వ్యవహారంలో కొండ సురేఖ వ్యాఖ్యలు చాలా దుమారం రేపాయి. దీనికి తగిన మూల్యం చెప్పంగానే సరిపోదు, దాని దగ్గర ఆధారాలు కూడా ఉండాలి. ఫోన్ ట్యాపింగ్ అంటున్నారు. రాష్ట్రంలో ఉన్న ఏకైక ఫోన్ ట్యాపింగ్ లొల్లి అసలు అది నిజమా అబద్ధమా? ఒకలేమో నిజం అంటారు, ఒకరేమో అబద్ధం అంటారు. అసలు ఏ తేలుతుంది? 2 సంవత్సరాలు అవుతుంది. ఇంకొక సంవత్సరం 2 సంవత్సరాలు అయితే కథం. ఇక ఆ ఫోన్ ట్యాపింగ్ లొల్లి కూడా మర్చిపోతారు. సంపూర్ణత అభియాన్ జిల్లాగా భూపాలపల్లి, మహిబాద్ ములుగు జిల్లా కన్యాగూడానికి అవార్డు అందుకుంటున్న ములుగు కలెక్టర్ దివాకర, మహిబాద్ అదనపు కలెక్టర్ లెనిన్ వత్సల్ టొప్పో. ఫుడ్ పాయిజన్ ఆయన పక్కనే జరిగింది. ఇవన్నీ పట్టింపులు ఏముండవు, అవార్డులు కావాలి మనకు. అవార్డుకు తగ్గట్టు దానికి పని కూడా ఉండాలి. ఓకే, 100% జరిగినట్టు వచ్చింది, అది అయిపోయింది. ఇటువంటి కార్యక్రమాలు కూడా చూడాలి కదా. చదువుకునేటప్పుడు ఏమో మంచుకుంటారు, కానీ ఒక్కసారి విధుల్లో చేరిన తర్వాత మొత్తం అసలు దారుణంగా ఎలా తయారైందంటే, ఇప్పుడు చేయకపోయినా మన అంటోళ్ళు ఎవరు అంతే. ఇక ఒకటే మాట. ఇప్పుడు నెక్స్ట్ పేజ్ చూసుకుందాం. మనం వేరే వార్తలు చూసుకుందాం. రోగ నిర్ధారణ పరీక్షలకు వర్షాకాలంలో జ్వరం, కిడ్నీ, గుండె, అస్తమా, ఊపిరితిత్తుల సమస్యలు, కీళ్ళ నొప్పులు, తిమ్మిర్లు తదితర సమస్యలతో బాధపడుతూ చర్చకుల కోసం ఎంజీఎంకు పడుతున్నాడు. ఇప్పుడు వర్షాకాలం, సీజనల్ వ్యాధులు, అన్ని రకాల వర్షాలు, అన్ని రకాల వ్యాధులు వస్తూనే ఉంటాయి. కాబట్టి ప్రజలు నీటి నిల్వలు చేసుకోకుండా మురుక్కాలవలు, ఇంటి శుభ్రత అన్ని చేసుకుంటే ఆరోగ్యం కాపాడుతూ గోరువెచ్చని నీళ్ళు అనేది కంపల్సరీ తాగండి. ఏదైతే మనం కరోనా టైంలో ఎంత జాగ్రత్తగా హెల్త్ని కాపాడుకోవడానికి చాలా రకాలుగా ఇంటి చిట్కాలు వాడుకుంటూ అలాగే చేస్తే చిన్నపిల్లలకు కానీ పెద్దోళ్ళకి కానీ ఆరోగ్యంగా ఉంటారు. అది చూసుకోండి. ఇక్కడ ఒక వార్త చూద్దాం. మహబూబాద్ చేతి పంపు, ఒక చేతి పంపు ఇండ్లకు నీటి పంపు. మహబూబాద్ జిల్లా నెలుగురు మండలం చెట్లముప్పారంలో తాగునీటి సమస్య పరిష్కారానికి గ్రామస్తులు వినూత్నంగా ఆలోచించారు. నిరుపయోగంగా ఉన్న చేతి పంపునకు ఇలా పైపులు అమర్చుకొని వాటికి విద్యుత్ మోటార్లు బిగించుకున్నారు. పైపులు దారికి అడ్డం లేకుండా ఉండేందుకు ఎండు కొమ్మలకు స్తంభాలుగా పాతి వాటి మీదుగా ఇండ్ల వరకు తీసుకెళ్లారు. అవసరమైనప్పుడు మోటారు వేసుకొని నీటిని నింపుకుంటున్నారు. చూసిలా క్రియేటివిటీ, ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా ఆలోచన విధానం ఉంటుంది. పాడుపడిపోయిన పనికి రాకుండా పోతున్నటువంటి నీళ్ళ పంపుని మోటార్లు పెట్టి ఆ పైపులు పెట్టుకొని ఎప్పుడైతే ఎవరికైతే అవసరం ఉంటుందో అప్పుడు ఆన్ చేసుకొని వాళ్ళు చేసుకుంటున్నారు. అది రోడ్డుకి ఇబ్బంది కావద్దని చెప్పి కూడా ఒక కొమ్మను క్రియేట్ చేసి పక్కన వాటి మీద వేసుకోవడం జరిగింది. మనం చూస్తూనే ఉన్నాం. రాతి గుండెను చీల్చా వృక్షరాజమై నిల్చా. చూడండి, నర్సంలపేటలో చెట్టు రాయిని చీల్చి ఎదుగుతూనే వస్తుంది. అంటే మన మానవ జీవితంలో కూడా ఒడిదుడుకులు, కష్టాలు వస్తూనే ఉంటాయి. ఇలాగే చెట్టు లెక్కనే వేరు లెక్క నిమ్మలంగా పైకి ఎదుకుంటూ ఒక్కసారి కష్టాలని, నష్టాలని అన్నిటిట్లా పగల కొట్టుకుంటూ పైకి ఎదిగి అందరికి ఆదర్శంగా నిలవాలి. నెక్స్ట్ ఇక్కడ ఒకటి చూద్దాం. నేస్తం సమస్తం, డాక్టర్ మురళీ నాయక్ మిత్రుడితో ప్రసాద్. ఓకే, స్నేహం అంటే ప్రతి ఒక్కరికి ఒక్కొక్క బెస్ట్ ఫ్రెండ్ ఉంటారు, అది కామన్. మహబూబాద్ జిల్లా ఎస్పీ సచిన్ క్షీరసాగర్తో సుధీర్ రామ్నాథ్ కెకాన్. ఓకే, ఇక ఫ్రెండ్షిప్ గురించి అంటే ఇక ఓకే. నెక్స్ట్ హరిదాస్తో రామచంద్ర నాయక్ శాసనసభ్యులు విప్పు. ఇక్కడ మరొక వార్త చూద్దాం. వివాద స్థలంలో ప్రహారీ తొలగింపు. జిల్లా కేంద్రంలోని ఇందిరాగాంధీ సెంటర్లో వివాదాస్పదంగా మారిన కోట్ల విలువైన ఖాళీ స్థలంలో బ్యాంక్ అధికారులు నిర్మించిన తాత్కాలిక ప్రహారీని శనివారం ఉదయం పురపాలక సిబ్బంది తొలగించారు. సుమారు 2000 చదరపు అడుగుల స్థలం కలిగిన ఈ స్థలం మాదంటూ డీసీసీబీ అధికారులు, పురపాలక అధికారులు వివాదాస్పదంగానికి విషయం తెలిసిందే. ఈ విషయమై పురపాలక కమిషనర్ రాజేశ్వరను న్యూస్ స్టూడియో ప్రశ్నించగా పూర్తి వివరాలు పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామని చెప్పడం జరిగింది. ఇప్పుడు ఇది మనం ఎక్కడంటే ఇందిరాగాంధీ బొమ్మ దగ్గర ఉన్నటువంటి ఒక ప్లేస్ ఉంటుంది. అది ఇప్పటి నుంచి కాదు, చాలా సంవత్సరాల నుంచి ఒక వివాదం నడుస్తుంది. అది నిరుపయోగంగా అట్లా పాడుబడే ఉన్నప్పుడు అప్పుడు కలెక్టర్ అయినటువంటి విపి గౌతమ్ ఏం మాయ చేశాడో ఏం చేశాడో కానీ ఖాళీగా ఉంటే ఏం లాభం. ప్రస్తుతానికి బస్సులు పెట్టుకుందాం, ఇక్కడ ఇందిరాగాంధీ సంబంధించిన బస్సులు పెట్టుకుంటే రేపటి రోజున అది కోర్టులో ఉందని చెప్పి అంటున్నారు. ఎవరికి బ్యాంకు సంబంధించింది అయితేనేమో బ్యాంకులు తీసుకుంటారు, లేకపోతే పురపాలక సంఘం తీసుకుంటుంది. తీర్పు వచ్చింది అవుతుంది. అప్పటి వరకు నిరుపయోగంగా ఉండడం అంటే బస్సులు ఆపుకుంటామని చెప్పి చెప్పడం జరిగింది. ఇలాగే సేమ్ ఓసీ కప్ అయితే ఎలా ఉందో ఇది కూడా అలాగే ఉంది వివాదాస్పదంలో. ఇదిలో దారుణంగా ప్రభుత్వ గురుకుల వసతులు, ఇది కూడా ఒక రకమైన. అమెరికా జైల్లో నెట్లు యువడి ఆత్మహత్య.
మందుల కొరత లేకుండా చూడాలి. ప్రతి హాస్పిటల్లో ఇది చాలా అవసరం. ఇంకొక విషయం ఏంటంటే రాత్రి 10-11 దాటితే ఎమర్జెన్సీ సంబంధించి ఎవరికైనా మెడిసిన్ కావాలంటే మాత్రం మహబూబాబాద్లో ఏది మెడికల్ షాపులు ఓపెన్ లేవు. ఇదివరకు అయితే అపోలో 24/7 ఉండేది, కానీ ఇప్పుడు అపోలో ఫార్మసీ కూడా 10-11 మధ్యలో క్లోజ్ చేస్తున్నారు. రాత్రిపూట ఎవరికైనా ఎమర్జెన్సీ జరిగితే మాత్రం చాలా ఇబ్బంది మెడిసిన్ కోసం. కాబట్టి ప్రజలు ముందుగానే తీసి దగ్గర పెట్టుకోవాలి. విద్యార్థులు లేక మూతబడి దంతాల పెళ్లి విద్యార్థులు ఎందుకు వస్తారు? ఎవరైతే ఆదర్శంగా నిలవాలి. ఎందుకు అంటే ప్రభుత్వ ఉపాధ్యాయుల పిల్లలైతేనేమో ప్రైవేట్ స్కూళ్ళల్లో మంచి స్కూళ్ళల్లో జాయిన్ చేస్తారు. ఇతరులు మాత్రం వాళ్ళ స్కూల్లో జాయిన్ చేయాలని చెప్పి తిరుగుతారు. ఎందుకు జాయిన్ అవుతారు? ముందు మీరు జాయిన్ చేస్తేనే కదా, మీకు నమ్మకం ఉంటేనే కదా అవతల పిల్లలు కూడా జాయిన్ చేస్తానికి. మీ పిల్లలకే వేరే ప్రైవేట్ కావాలి, వీళ్ళకు గవర్నమెంట్ కావాలంటే వాళ్ళు ఎట్టొస్తారు? ఇట్లాంటి స్కూల్ ఇలా జరుగుతున్నంత కాలం రోజుకొకటి అట్లా నీకు ప్రభుత్వ స్కూల్ మొత్తం బంద్ పడుతూనే ఉంటుంది. పరిమళించిన స్నేహబంధం దంతాల పెళ్లిలో ఒకరికొకరు రక్షాబంధన్ లెక్క ఫ్రెండ్షిప్ బ్యాండ్ కట్టుకొని వాళ్ళు చూపించుకుంటున్న ఒక వార్త మనం చూస్తూనే ఉన్నాం. శశికుమార్ యువకుడి ఆత్మహత్యాయత్నం నెహ్రూ సెంటర్. ప్రేమించి వివాహం చేసుకోగా యువతి తరపు బంధువులు వేధింపులకు పాల్పడుతుండటంతో యువకుడు గడ్డి మందు తాగి ఆత్మహత్య ప్రయత్నం పాల్పడ్డాడు. మహబూబాబాద్ పట్టణం శనిపురం శనివారం వెలుగు చూసింది. బాధిత తల్లి భానుత్ పార్వతి పట్టణ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు ప్రకారం కురుగు మండలం బంచరాయపు తండకు శశికుమార్ గడ్డి మందు తాగి విషయాన్ని కుటుంబ సభ్యులకు తెలిపాడు. కుటుంబ సభ్యులు వెంటనే మహబూబాబాద్ జిల్లా ఆసుపత్రి తరలించక పరిస్థితి విషమంగా ఉండడంతో అక్కడే ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్చారు. శశికుమార్ మహబూబాబాద్ చెందిన ప్రేమలు దోమలు వ్యవస్థ మొత్తం ఇబ్బంది పెడితే చచ్చిపోతే ఏమొస్తుంది? ఏం లేదు. వెట్టి నుంచి 40 మంది బాలల విముక్తి నిరంతరం పర్యవేక్షణ కొనసాగిస్తాం. సుధీర్ రామ్నాథ్ కేకాన్ ఎస్పీ. 1 నుంచి 31వ తేదీ వరకు ఆపరేషన్ ముస్కాన్ 11వ విడత కార్యక్రమం కొనసాగింది. కార్మికులుగా పనిచేసే బడి ఈడు పిల్లలను గుర్తించి వారిని బడికి పంపే కార్యక్రమమే దీని ముఖ్య ఉద్దేశం. పోలీసులు కార్మిక శాఖ సంయుక్తంగా తనిఖీలు నిర్వహించగా హోటల్స్ వస్త్ర కిరాణా దుకాణాలు ఇటుక బట్టలో పనిచేస్తున్న 40 మంది బాలలను గుర్తించి వెంటే నుంచి విముక్తి కల్పించారు. వీరిలో మన రాష్ట్రానికి చెందిన 23 మంది అయితే బాలికలు ఉన్నారు. ఇతర రాష్ట్రాలకు 13 మంది. ఇప్పుడు ఈ ఆపరేషన్ ముస్కాన్ ద్వారా ఎవరైతే చిన్నపిల్లలు స్కూలుకు పోయే టైం ఉన్నప్పుడు అంటే స్కూలుకు పోయే విద్యార్థులు ఉన్న సమయాన్ని వెచ్చించకుండా పని చేస్తే ₹1 వస్తుందని చెప్పి ఆ పనికి పోతున్న వాళ్ళ కోసం చేసిన ఈ ముస్కాన్ ఇప్పుడు ఇంతమంది తీసుకున్నారు. అందులో కొంతమంది పోయి మళ్ళీ సార్ మేము కొంచెం ఇబ్బందుల్లో ఉన్నాం, మేము ఏదో సెలవులు కదా అని చెప్పి 2 రోజులు పనికి పంపించాం సార్ అని చెప్పి మాటలు చెప్పి మళ్ళీ తీసుకొస్తారు. ఏం చేస్తారు? వీళ్ళు ఎంత ప్రయత్నం చేసినా మన దగ్గర ఉండాలి కానీ వాళ్ళ దగ్గర కాదు. అది మనం ఇక్కడ వార్త చూస్తున్నాం. తొర్రూరు డివిజన్ కేంద్రంలో దుబ్బతండ హనుమాన్ ఆలయం సమీపంలో రోడ్డుపై పెద్ద గుంత ఏర్పడి ప్రమాదకరంగా మారింది. దీంతో స్థానికులు చెట్టు కొమ్మ నాటి సూచిక ఏర్పాటు చేశారు. రాత్రి సమయంలో వాహనదారులు ఆదమార్చి ప్రయాణిస్తే ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని ప్రయాణికులు ఆపుతున్నారు. తక్షణమే మరమ్మతులు చేయాలని కోరుతున్నారు. బెస్ట్. ఆ గుంతలో పడి టక్కున వెళ్తే కింద పడితే ప్రాణానికి ఖచ్చితంగా ప్రాణహాని ఉంటుంది. కాబట్టి చూసుకోవాల్సిన బాధ్యత కంపల్సరీ ఉంటుంది. ఇప్పుడు మనం మహబూబాబాద్ జిల్లాలో ఉన్నటువంటి అధికారులు ఏదైతే ఇప్పుడు ప్రజెంట్ ఉన్న అధికారులు ఎవరెవరు ఉన్నారు అనేది మనం ఇప్పుడు చూద్దాం. సుబ్బారావు చీఫ్ ప్లానింగ్ ఆఫీసర్, పురుషోత్తం వీళ్ళందరూ ఓకే, ట్రెజరీ ఇది ఓకే, రూరల్ డెవలప్మెంట్ అందరూ ఓకే, మెడికల్ ఆఫీసర్ మనం ఇక్కడ ఒకసారి చూద్దాం. ఈ మురళీధర్ డిఎంహెచ్ఓ అది పాత పేరు. ఇప్పుడు ప్రజెంట్ రవి రాథోడ్ అని కొత్త డిఎం వచ్చి కూడా చాలా రోజులు అవుతుంది. అయినా ఆన్లైన్లో అంటే ఎవరు మహబూబాబాద్ సంబంధించిన వ్యక్తులు ఆఫీసర్లు ఎవరు అని చెక్ చేస్తానికి పోతే ఆ పేర్లు ఉండవు, ఈ పాత పేర్లే ఉంటాయి. ఇంకా కొంతమంది పేర్లను చూపించడం జరుగుతుంది మీకు. సివిల్ సప్లై, ట్రైబల్, సూపరింటెండెంట్, జీవన్, ఎంప్లాయ్మెంట్ ఆఫీసర్, వీరన్న, ఆయుష్ డాక్టర్, సూపరింటెండెంట్ ఆఫ్ సీనియర్ ఓకే. పలానా డిపార్ట్మెంట్ వాళ్ళు ఎవరు అని చూపించడానికి కూడా వాళ్ళకి టైం లేకుండా ఉంది. ఇక్కడ మరో చూస్తున్నాం మనం. సబ్ రిజిస్టార్ ఫణీందర్ అనే వ్యక్తి డిఆర్గా ఉన్నాడు. ఇప్పుడు ఆయన కూడా ట్రాన్స్ఫర్ అయిపోయి వేరే వ్యక్తి రావడం జరిగింది. మహబూబాబాద్ సబ్ రిజిస్టార్ రవీంద్ర బాబు గుర్తుపెట్టుకోండి. మళ్ళీ ఇదంతా అవసరం లేదు మనకు. కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్, రీజనల్ ఆఫీసర్ శ్రీనివాసరావు ఓకే, విశేష్ ఓకే. చెక్ చేసుకోవచ్చు మీరు ఎవరి అధికారిని. కానీ వీళ్ళకు ఆన్లైన్లో పేర్లు మారతానికి ఇంకా టైం సరిపోవట్లేదు. వెంకట్రాములు కోఆపరేషన్ ఓకే, నారాయణ స్వామి ఏడి, వెంకటేశ్వర్లు సూపరింటెండెంట్ కె వెంకట్రాములు, కిరణ్ కుమార్ వెటర్నరీ ఓకే, సురేష్ ఓకే, డిస్ట్రిక్ట్ జయపాల్ రెడ్డి, కిరణ్ ఓకే. భీమ్లా నాయక్ ఓకే, బాలరాజు ఓకే, అన్వేష్ యూత్. కానీ ఇక్కడ లేడీ ఉంది. ఈ మధ్యలోనే మనకు చూసుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. డిస్ట్రిక్ట్ స్పోర్ట్స్
మహిళ. ఈ అన్వేష్ అనే వ్యక్తి ఎప్పుడో మారిండు, ఇప్పుడు మహిళ ఉన్నది. వీళ్ళకి ఈ ఆన్లైన్లో పేర్లు మార్చాను కూడా వాళ్ళకు ఛాన్స్ లేకుండా చూసిలా, అది ఇంకా దారుణం. అసలు ఒక్కరోజు 2 రోజులు అటు ఇటు ఉంటుంది, కానీ మొత్తానికి అసలు ఎన్ని రోజులు అవుతుంది దగ్గర ఇక్కడ కూడా ఎన్ రవీందర్, మున్సిపల్ కమిషనర్ మహబూబాబాద్ మున్సిపాలిటీ. రవీందర్ రావు, ఈ రవీందర్ అనే వ్యక్తి ఆల్రెడీ రిటైర్మెంట్ అయిపోయి ఉన్నాడు. ఆయన తర్వాత వచ్చినటువంటి టి రాజేశ్వర్, గ్రూప్ 1 ఆఫీసర్, ఆయన రావడం జరిగింది, ఇన్ఛార్జ్ తీసుకోవడం జరిగింది, ఇన్ఛార్జ్ తర్వాత రెగ్యులర్ అవ్వడం కూడా జరిగింది. అయినప్పటికీ ఇంకా పేరు మారపడం అనేది చాలా దారుణం. వీళ్ళు జీతాలు లక్షలు తీసుకుంటానికి కదా, జీతాలు తీసుకుంటానికి ఇంకా వేరే రకాలు చేయడానికి అన్నీ ఉంటాయి, కానీ ఆన్లైన్లో వీళ్ళ పేర్లు మార్చుకోవడానికి మాత్రం వీళ్ళకి సమయం ఉండదు. సో ఇది ఈరోజు మార్నింగ్ న్యూస్. ఇక్కడ నుంచి మన న్యూస్లు రెగ్యులర్గా ఉంటాయి. కొన్ని సంఘటనలు కూడా మనం మధ్యలో కూడా మీకు బ్రేకింగ్ న్యూస్ వేయడం జరుగుతుంది. ఇలాగే మమ్మల్ని ఆదరిస్తారని చెప్పి ధన్యవాదాలు. థ్యాంక్ యూ.